హాయ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఈ గణపతిని చూసారా ఎంత బాగా బొజ్జుగా బాగుందో. ఈ గణపతి అయితే మా పాప వరిపిండితో తయారు చేసింది. వరిపిండిలో కొంచెం పసుపు కలిపి అలా ముద్దగా చేసేసి ఇంకా ఇలా బుజ్జి బుజ్జిగా చేతులు కాళ్ళు తొండము ఇంకా చిన్నగా ఉండ్రాలు ఇంకా హారాలు కూడా వేసింది చూసారు కదా. ఇంకా జంజరం కూడా వేసింది అండ్ దానికి పైన రూమాలు కూడా వేసింది. ఇందులో ఏమైనా తక్కువైందా కామెంట్ చేయండి. కళ్ళు బొట్టు అలా చెవులు పైన డిజైన్స్ అలా చేసింది. కాలేజీలో కూడా వాళ్ళకి గణపతులు తయారు చేయడం అనేది చేపించిందంట. ఈరోజు గణపతులు వేసిళ్ళని చెప్పేసి వాళ్ళ స్టూడెంట్స్ అన్నీ టీచర్స్ తీసుకెళ్ళిందంట నచ్చిన గణపతులన్నీ. ఇంటికి వచ్చి మళ్ళీ పిండితో చేసింది. ఎంత బాగుంది కదా చూడ్డానికి, బుజ్జి బుజ్జిగా బాగుంది కదా. ఈ గణపతి మీకు నచ్చిందా కామెంట్ చేయండి. అందరికీ గణేషుని నవరాత్రుల సందర్భంగా అండ్ అందరూ మంచిగా గణపతిని పెట్టి పూజలు చేసి భజనలు చేసి అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మంచిగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవరు ఎలాంటి చెడు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గణపతిని పెట్టేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. పిల్లలని పెద్దవాళ్ళు గమనిస్తూ ఉండండి. గణపతి నవరాత్రులు అయిపోయే వరకు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఈ గణపతిని అయితే కోరుకుంటున్నాను. సో పేరున మా ఫ్యామిలీ తరపున మా తరపున అందరి తరపున మీ అందరికీ గణపతి నవరాత్రులు శుభాకాంక్షలు. నేను చదువుపరంగా ఉద్యోగపరంగా మీకు ఎలాంటి లోటు లేకుండా ఆ లోట్లన్నీ తీరి మళ్ళీ 1 year వరకు అష్టైశ్వర్యాలతో ఉండి మీ ఫ్యామిలీ మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గణపతి ఎలా ఉంది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నేను మా పాప చేసింది కదా ఇలా ఉంది, పిండితో చేసింది కదా. ఇది అయితే నేను ఒక రాత్రి నిద్ర అయిపోయినాక ఇంకా మనం నిమజ్జనం చేస్తే బాగుంటుంది. దీనివల్ల ఇప్పుడు మనం చేపలకి ఫుడ్ అలాంటివి ఉంటాయి కదా, వేస్ట్ కాకుండా అలా ఇవ్వచ్చు. ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటే ఇరిగిపోతుంది కదా, సో అలా అన్నమాట. నేనైతే ఇంట్లో కొనుక్కొచ్చి గణపతితో సహా దీన్ని పూజలు చేసిన తర్వాత ఇంకా గణపతి దేవుని దగ్గర పెట్టేస్తాము. ఈ గణపతి మాత్రము నిమజ్జనంలోకి తీసుకెళ్ళి ఇంకా నిమజ్జనం చేసేస్తాము. సో ఫ్రెండ్స్, ఈ గణపతి అయితే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, వరిపిండితో ట్రై చేయండి. ఇంక ఇలాగ అన్ని ఆభరణాలు వేసి ముద్దుగా బుజ్జి బుజ్జిగా గణపతిని తయారు చేయండి. జై గణపతి బప్ప.